సో ఫైనలీ హాస్టల్ ఏరియాకి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్, మనం రైట్ ఇక్కడే ఉన్నాం అనమాట. సో ఇక్కడ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడే తెలిసింది, ఈవెన్ అది ఫస్ట్ ఇయర్ హాస్టల్ అంట, మీకు కనబడుతుందో లేదో కొంచెం దూరంగా ఉంది. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అన్ని హాస్టల్స్ ఫస్ట్ ఇయర్ నుండి సింగిల్, అందరికీ కూడా సింగిల్ షేరింగ్ అంట. లైక్ ఇక్కడ షేరింగ్ అన్న కాన్సెప్టే లేదు, అందరికీ సింగిల్ రూమ్స్, విచ్ ఇస్ లైక్ వెరీ గుడ్. అంటే చాలా మంచి ప్రైవసీ ఉంటుంది, చదువుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది కదా. సో మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్కి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళాక మొత్తం అక్కడి నుంచి వ్యూ, బాల్కనీ, రూమ్ ఎలా ఉంటుంది, బాల్కనీ ఇవన్నీ కూడా చూద్దాం, కారిడార్ అవన్నీ కూడా. ఓకే, సో లెట్స్ హెడ్ ఆన్ టు మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. సో ఇప్పుడే మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్కి అయితే ఎంటర్ అయ్యాం గైస్, చూస్తున్నారు కదా. అండ్ మొత్తం 8 ఫ్లోర్స్ అయితే ఉన్నట్టుంది, 7-8 ఫ్లోర్స్. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం, మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్. ఒక్కసారి మొత్తం ప్యాన్ చేసి చూపిస్తా ఎలా ఉంది అన్నది. ఓకే, అండ్ ఇది మన మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్ ఎంట్రన్స్ అనమాట. ఓకే, సో పదండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా, మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇదే గైస్ మన మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్ ఎంట్రన్స్ అనమాట, కింద చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో రూమ్ అయితే మీకు చూపించడానికి ఒక కారిడార్లో నడుస్తున్నా, చూస్తున్నారు కదా. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు బోత్ అన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా సింగిల్ షేరింగ్ రూమ్స్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మన రాహుల్ అని చెప్పా కదా, జూనియర్ సెకండ్ ఇయర్ అనమాట తను. సో తన రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా నీట్గానే ఉంది, ఒక బెడ్, సో అంటే మంచి సఫిషియంట్ అని చెప్పొచ్చు. అంటే స్పేషియస్గా మనకి మంచి కబోర్డ్ అవి కూడా ఇచ్చారు ఇక్కడ ఒకటి, అండ్ అదొక కబోర్డ్ అనమాట బట్టలు అవి పెట్టుకోవడానికి. అండ్ ఒక చిన్న బాల్కనీ కూడా ఉందన్నమాట. సో ఈ బాల్కనీ నుంచి మనకి వ్యూ అయితే ఇలా కనబడుతుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక వాలీబాల్ పెట్టుకోవడానికి నెట్గా అది ఆడుకోవడానికి కూడా ఉంది. అఫ్కోర్స్ బయట కూడా ఉంది, బట్ ఇక్కడ కూడా ఒకటి. అండ్ మోస్ట్లీ ఇక్కడ క్రికెట్ అవి ఆడుకుంటారంట ఈ గ్రౌండ్లో. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఒక స్ట్రైట్గా గ్రౌండ్ ఫ్లోర్లో, అది వచ్చేసరికి మనకి మెస్ అనమాట. సో కాసేపు ఇంకా లంచ్ టైం అయితే అవ్వబోతుంది, అక్కడికి వెళ్ళాక మనం లంచ్ కూడా అక్కడ చేద్దాం. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం హాస్టల్ మొత్తం అన్ని వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తం కూడా 8 ఫ్లోర్స్ కాబట్టి ఓకే, చాలా పెద్దది. లిఫ్ట్ అయితే ఉంది, నో ప్రాబ్లం. మరి 8 ఫ్లోర్స్ అయితే ఎక్కాల్సిన అవసరం లేదు, బట్ చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం ఇలాంటివి ఒక 3 హాస్టల్స్ ఉన్నాయంట. సో ఇది గైస్ మన రూమ్ టూర్ అయితే, మళ్ళీ ఒకసారి రూమ్ అయితే చూపిస్తాం మీకు. మంచి టేబుల్ చదువుకోవడానికి, అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి సింగిల్ రూమ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. రూమ్మేట్స్ గోల అయ్యే ఉండదు అనమాట. సో బెడ్ ఒకటి, మంచి టేబుల్, మంచిగా స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, అండ్ బాల్కనీ కూడా వచ్చింది కాబట్టి. సో ఇది గైస్ మన మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్ IIT భువనేశ్వర్లో రూమ్ టూర్ అనమాట. అండ్ కాసేపట్లో మనం మెస్ కూడా వెళ్ళి మెస్ టూర్ కూడా ఫినిష్ చేసుకుందాం. ఓకేనా, ఇది గైస్ రూమ్ టూర్ అయితే. సో మనం ఇప్పుడే రూమ్ టూర్ అండ్ హాస్టల్ అయితే రూమ్ టూర్ అయితే చూసాం కదా. సో అండ్ హాస్టల్ అనగానే మనకు ఇంకోటి గుర్తొచ్చేది మన మెస్, కాబట్టి ఇప్పుడు మనం మెస్కి వచ్చాం అనమాట ఇప్పుడు లంచ్ చేయడానికనే. సో చూస్తున్నారు కదా డైనింగ్ హాల్ అని రాసింది, అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద మెస్ అనమాట. ఈ హాస్టల్లో వేరే హాస్టల్స్లో వేరే మెస్ ఉంటుంది, బట్ చూడండి ఇక్కడ హాస్టల్లో మెస్ అది కూడా మంచి సీటింగ్ ఉందని చెప్పుకోవచ్చు. 200 పీపుల్ అలా సైమల్టేనియస్గా కూర్చొని తినవచ్చు, ఇంకా ఎక్కువే అనుకుంటా. సో మెస్ ఫుడ్ అయితే మనం ఒక టేస్ట్ చేయబోతున్నాం. మెస్ దగ్గరికి వెళ్ళాక ఏముంది ఈరోజు ఫుడ్ అన్నది వెళ్ళి చూద్దాం. ఓకేనా, అది గైస్. సో దగ్గరికి అయితే వచ్చేసాం. ఈరోజు పులిహోర అన్నట్టుంది, మన ఫేవరెట్ పులిహోర. అండ్ దాని తర్వాత మనకి కర్రీ, అండ్ దాని తర్వాత అఫ్కోర్స్ రోటీ అండ్ సలాడ్ కూడా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళే ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకొని తినొచ్చు అనమాట. ఓకే, అండ్ నాన్ వెజ్ అది కూడా ఉంటుంది, బట్ సాటర్డే కావడంతో ఏం లేదు, ఫ్రైమ్స్ కూడా ఉన్నాయి. సో అది గైస్, సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం అండ్ రివ్యూ తిన్నాక అయితే మనం చేద్దాం. ఓకేనా, సో ఇది ఒకసారి మెస్ అనమాట. సో జస్ట్ ఇప్పుడే ఎక్స్ప్లోర్ రూమ్ అది చూసుకున్నాం కదా, మన రూమ్ టూర్ అది కూడా. సో ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మళ్ళీ రూమ్ నుంచి బయటకు వచ్చాం. అండ్ చూస్తున్నారు కదా అది బ్రహ్మపుత్ర హాస్టల్ అనమాట, 3rd ఇయర్ 4th ఇయర్స్ వాళ్ళు. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఇక్కడ భువనేశ్వర్ కూడా ఆల్మోస్ట్ 500 acres దగ్గరలో అయితే గూగుల్ ప్రకారం అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఇస్ పీపుల్ ఆల్ యూస్ సైకిల్స్ అనమాట. నాకైతే బైక్స్ అవన్నీ అంత కనబడలేదు క్యాంపస్లో, అఫ్కోర్స్ ఓన్లీ ఫ్యాకల్టీ వాళ్ళే, బట్ అందరూ కూడా సైకిల్స్ అవి యూస్ చేస్తున్నారనమాట. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఒక బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంది, అంటే హాస్టల్ లోపల. బట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంతా కూడా బయట ఉందన్నమాట, అన్నీ ఒకే దగ్గర. సో ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాం అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఓకేనా, సో చలో పదండి మన హాస్టల్ నుంచి అయితే మనం బయటికి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం క్యాంపస్. మనం బ్రహ్మపుత్ర హాల్ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పుకున్నాం కదా, అదే దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. దగ్గరికి అయితే వచ్చా మనం వెళ్ళే దారిలోనే.
సో ఇది బీహెచ్ఆర్ అంటారు, బ్రహ్మపుత్ర హాల్ ఆఫ్ రెసిడెన్స్. అండ్ సైకిల్ షెడ్ మాత్రం రెండింటికి కామన్ అనమాట. ఇది బీహెచ్ఆర్, అది ఎంహెచ్ఆర్. ఓకే. అండ్ మహానది హాల్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ బ్రహ్మపుత్ర మధ్యలో మాత్రం కామన్ సైకిల్ షెడ్ అనమాట. ఓకే. సో మనమైతే ఇది ఇప్పుడు దగ్గర నుంచి అంటే లోపలికి అయితే వెళ్ళట్లేదు, బట్ 3rd ఇయర్స్ 4th ఇయర్స్ వాళ్ళంతా ఉంటారనమాట ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు ఒక చిన్న షార్ట్ కట్ అయితే తీసుకుంటున్నాం స్పోర్ట్స్ టూర్ ఇవన్నీ చూడడానికి. ఓకే. సో ఇది గైస్ ఇప్పుడు ఒక సైకిల్ షెడ్ పక్క నుంచి ఏదో ఒక షార్ట్ కట్లో అయితే వెళ్తున్నాం అనమాట. చలో. సో ఇప్పుడే షార్ట్ కట్లు అయితే వాక్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఒక చిన్న షార్ట్ కట్, అంటే చిన్న బుషెస్లా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయేమో స్నేక్స్ అవి కూడా. బట్ యా, కొంచెం కేర్ఫుల్గా అయితే ఎవరైనా ఈ షార్ట్ కట్లో వచ్చే వాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్గా అటు ఇటు చూసుకుంటూ సరౌండింగ్స్ అయితే నడవాలన్నమాట. బట్ అఫ్కోర్స్ మెయిన్ రోడ్ కూడా ఉంది, ఇది షార్ట్ కట్ అనమాట. సో మనమైతే ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి షార్ట్ కట్లు అయితే వెళ్తున్నాం అనమాట. ఓకే. సో హాస్టల్స్ దగ్గర నుంచి ఇప్పుడు స్పోర్ట్స్ ఇవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాం యూజింగ్ షార్ట్ కట్. ఓకే. మనమైతే ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం కదా. అండ్ ఆన్ ద వేలో మనం ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేసెస్ అయితే మనం విజిట్ చేస్తున్నాం. ఒకటి సూపర్ మార్కెట్ అండ్ అలాగే అమూల్ పార్లర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడికైతే వెళ్దాం. మనం స్టూడెంట్స్ ఎక్కువ ఎక్కడైతే హ్యాంగ్ అవుట్ అవుతారో అవన్నీ కూడా మనం వెళ్ళి చూసి తెలుసుకుందాం. ఆ తర్వాత అఫ్కోర్స్ మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట, ఒకే దగ్గర అన్నీ ఉన్నాయి మనకి, హాకీ గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్. సో అవన్నీ కూడా మీకు చూపిస్తా డీటెయిల్డ్గా ఎలా ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అని. దాని తర్వాత మనం విల్ హెడ్ ఆన్ టు యాక్టివిటీ సెంటర్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో వీడియో అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు అయితే అస్సలు ఎక్కడ కూడా స్కిప్ అస్సలు చేయొద్దు అండ్ మిస్ కూడా కావద్దు. ఓకే. సో కీప్ వాచింగ్ గైస్. సో మనం అయితే ఇప్పుడు రాధికా సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఆన్ ద వేలో మనకి ఇక్కడ స్టాఫ్ వాళ్ళకి ఉండేవి, ఇక్కడ ఉంటారు కదా ప్రొఫెసర్స్ కానీ స్టాఫ్ వాళ్ళందరూ ఉండే క్వార్టర్స్ అనమాట, ఫ్యామిలీస్. అండ్ అది కూడా ఫ్యామిలీ క్వార్టర్సే మీరు చూస్తున్నారు కదా. సో మనం హాస్టల్స్ అన్నీ ఒకవైపు అయితే మనకి హాస్టల్స్ ఇవన్నీ కూడా మనకి స్టాఫ్ క్వార్టర్స్ అంతా ద అదర్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువగా హ్యాంగ్ అవుట్ అయ్యే ప్లేస్ ఒకటి ఉంది, రాధికా సూపర్ మార్కెట్ అని. ఇక్కడ ఏమైనా స్టూడెంట్స్కి ఏమైనా కావాలనుకున్నా సరే ఇక్కడికే వస్తారనమాట. సో దగ్గరికి వెళ్ళాక ఇంకా మనం చూపిస్తాం. సో ఇది మనం రాధికా సూపర్ మార్కెట్కి వచ్చాం అనమాట. అఫ్కోర్స్ మనం ఉన్నది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అన్నా సరే ఇది చూడగానే మనకి రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుర్తు వస్తుంది. మన రాధికా అక్క వాల్యూ అలాంటిది. సో రాధికా సూపర్ మార్కెట్ అండ్ దాని పక్కనే మనకి కాన్హాజ్ అనే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఐఐటి భువనేశ్వర్లో మెస్ కాకుండా ఫుడ్ దొరికే మంచి రెస్టారెంట్ ఏది అనుకుంటే మనం కాన్హాజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్కువ స్టూడెంట్స్ అయితే ఇక్కడ హ్యాంగ్అవుట్ అవుతారని చెప్తున్నారు. రాధికా సూపర్ మార్కెట్ దాని పక్కనే మనకి కాన్హాజ్ అనమాట. సో నేనైతే ఇప్పుడు ఏమైనా కొనుక్కుంటారు రాధికా సూపర్ మార్కెట్లో. సో అది గైస్, ఇది మనకి హ్యాంగ్అవుట్ స్పాట్. అండ్ నెక్స్ట్ హ్యాంగ్అవుట్ స్పాట్ ఏంటి అన్నది దాని తర్వాత స్పోర్ట్స్ టూర్ కూడా నెక్స్ట్ అయితే మనం కవర్ చేద్దాం. అండ్ చిన్న స్పా అండ్ సెలూన్ కూడా ఉంది, హెయిర్ కట్ సెలూన్ ఎవరికైనా కావాలి. ఇది ఓన్లీ లేడీస్ సెలూన్ అనమాట, జస్ట్ మనకి కాన్హాజ్ పక్కనే ఉంది. ఓకే. ఇక్కడ మనకి బిర్యానీ, శాండ్విచ్ ఇవన్నీ దొరుకుతాయంట, దోశ కూడా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే పిక్చర్స్ అవే వేశారు. ఇది ఎక్కడ ఉంటుందంటే క్వైట్ మనకి ఆపోజిట్ టు ద ఇందాక మనం గెస్ట్ చూసుకున్నాం కదా, అదే వీళ్ళు ఉండేది స్టాఫ్ క్వార్టర్స్, దానికి ఆపోజిట్లోనే మనకి రాధికా అక్క వాళ్ళ రాధికా స్టోర్ ఉంది. ఓకే. అది గైస్.